ఇప్పుడు దోశ ప్యాన్ రెడీ. మీరు ఇలా ఏ ప్యాన్లో దోశ చేసినా దోశలు బాగా వస్తాయి. అలాగే మీరు దోశలు కొత్తగా చేస్తుంటే ఈ చిన్న ట్రిక్ని పాటించండి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఎప్పుడైతే స్టిక్కీగా అనిపిస్తుందో అప్పుడు సర్కిల్లా తిప్పుతూ పెద్దగా చేయాలి. ఇలా పిండిని మిడిల్లో వేసి రౌండ్గా తిప్పుతూ చేస్తే దోశలు చాలా క్రిస్పీగా పేపర్లా వస్తాయి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టి దోశలను బాగా ఉడికించాలి. మీరు దోశ బాగా క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో ఉడికించండి. దోశ బాగా క్రిస్పీగా పేపర్లా వస్తుంది. అలాగే పైనుండి కాస్త ఆయిల్ని వేయండి. ఇక్కడ నేను పల్లీ పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆలు మసాలాను పెట్టుకోవచ్చు. దోశ ఇలా బాగా కుక్ అయ్యాక ప్యాన్ నుండి దోశను తీసుకుందాం. చూడండి, చాలా క్రిస్పీగా